అడిగాడు ఇంకా. ఒక్క నిమిషం ఈ అండి. అమ్ నాకు అర్థం కావట్లేదు. చికెనేసి మీ మొఖం మీద కొట్టారు. మళ్ళీ ఆయన కోసం మీరు లోన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నా మీద కూడా నాకు అదే కోపం ఉంది. ఆ వాయిస్ వింటే హి వాస్ లైక్, "ఏయ్! ఏయ్! ఏయ్! ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు అట్లాంటివేమన్నా ఉంటాయా? ఏం నకరాలైతున్నాయా నీకు?" మూమెంట్‌లో జాన్వరిలో ఒక మ్యాచ్ తీసుకొచ్చారు. వాళ్ళేంటంటే మాకు ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పిన తర్వాత 2 డేస్‌కి దే కాల్డ్ అస్ అండ్ దే సెడ్ నో. అండ్ ద రీజన్ వాస్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ డౌరీ విచ్ వాళ్ళ పెద్ద కొడుకులకి ఎంతొచ్చిందో చిన్న కొడుకులకి నాకు అంతే రావాలంట. ఆ అమ్మాయి అడిగిందంట. నా దగ్గర ఆడి ఉంది. నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు నాకు మెర్క్ కొనిస్తావా? లైక్ వి హావ్ టు డెవలప్ అవర్ థిస్ and then he said that he will be restricted from that particular college as he didn't write his exam properly because ఈ గొడవలన్నిటి వల్ల అని చెప్పేస్తే ఇంకా వెళ్ళడానికి మనీ లేవంటే నేను 2.5 lakhs నాకు ఫ్రెషర్స్ కి ఇండియాలో జీతం ఎంత ఉంటుంది? హైయెస్ట్ టికెట్ 19,000 చేంజ్. ఆ మూమెంట్ లో నేను 2.5 lakhs నేను లోన్ పెట్టి డబ్బులు ఇచ్చి ఐ హావ్ స్టెండ్ ఇన్ టు యూఎస్ఏ. వెళ్ళిన తర్వాత నేను కాలేజ్ కి అప్లై చేసుకుంటాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అమ్మా. నేను ఆడ్ జాబ్స్ చేస్తాను ఆ టైం వరకే అంటే ఐ టోల్డ్ హిమ్ ఆడ్ జాబ్స్ ఇవన్నీ చేయడం నీ కెరీర్ మొత్తం పోతుంది. యూ హ్యావ్ టు థింక్ సీరియస్లీ అంటే నువ్వు నాకు చెప్తున్నావా ఏం చేయాలో? డబ్బులు ఇచ్చామని పొగరా? జాబ్ చేస్తున్నాను పొగరా? అన్ని ఫస్ట్ డేస్ ఆఫ్ ఆల్ అసలు ఇట్స్ అగైన్ గ్యాస్ లైటింగ్ అండి. బట్ అంతా చెత్తంతా పక్కన పెడితే దట్స్ రియలీ రియలీ నైస్ ఆఫ్ యూ అండి. ఎందుకు అనంటే ఇంతకుముందు మీకు బీటెక్‌లో కూడా మీరు ఒక స్టోరీ చెప్పారు. లైక్ హౌ యూ గేవ్ హిమ్ సమ్ మనీ ఎట్సెట్రా, ఎట్సెట్రా అని చెప్పి. జనరల్లీ ఎప్పుడు ఇలా జెండర్ థింగ్స్ ఉంటాయి కదా! లైక్ పీపుల్ ఆల్వేస్ కాల్ సమ్‌వన్ షుగర్ డాడీ. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అట్‌లీస్ట్ మీ కేస్‌లో ఇట్స్ ఆపోజిట్ ఆఫ్ వాట్ వి టిపికల్లీ సీ అండ్ ఇట్ ప్రూవ్స్ అ పాయింట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ షుగర్ డాడీ అండ్ షుగర్ మామీ. ఇట్స్ అబౌట్ ద పర్సన్ హూ ఈజ్ రియలీ కైండ్ అండ్ అండర్‌స్టాండింగ్. ఓకే. ఇది నా లైఫ్. నా లైఫ్‌లో ఇదొక సిట్యుయేషన్ నేను ఫేస్ చేశా. దీస్ ఆర్ మై మోరల్స్. దీస్ ఆర్ మై వాల్యూస్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. బట్ ఎట్ దట్ టైమ్ యూ ఆర్ థింకింగ్ హీస్ గోనా బీ మై ఫ్యూచర్ పార్ట్నర్ అండ్ ఐయామ్ గోనా సపోర్ట్ హిమ్. అండ్ మీ దగ్గర మనీ కూడా లేవు. యూఆర్ జస్ట్ గెట్టింగ్ పెయిడ్ అరౌండ్ వాట్ 20,000. అది మీరు లివింగ్ ఎక్స్‌పెన్సెస్ యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇదంతా పక్కన పెట్టేసి మీరు అది పే బ్యాక్ చేయాలన్నా ఇట్ వుడ్ హావ్ ఈజీలీ టేకెన్ యూ లైక్ క్లోజ్ టు 4 ఇయర్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ దట్స్ రియలీ రియలీ నైస్ ఆఫ్ యూ. యూ గాట్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్. మనం ఎన్నైనా చెప్పొచ్చు, ఓహ్! నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని ఎట్సెట్రా, ఎట్సెట్రా. బట్ లైఫ్‌లో నేనెప్పుడు కొంత ఎవిడెన్స్ కోసం చూస్తూ ఉంటా అనమాట. ఈవెన్ నా పర్సనల్ లైఫ్‌లో అయినా సరే వెన్ ఐ సే సచ్ అండ్ సచ్ థింగ్స్ అబౌట్ మీ ఐ వాస్ లైక్, డూ యూ హావ్ ద ఎవిడెన్స్ టు బ్యాక్ ఇట్ అప్ అనుకుంటా. అంతవరకు నేను పెద్దగా అది మంచి విషయం అయినా పట్టించుకోననమాట. మీ కేస్‌లో ఇక్కడ ఎన్నైనా సరే, ఇక్కడ ఆ అబ్బాయి తప్పు ఎలా ఉందో మీ తప్పులు ఉండొచ్చు. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ఎవ్రీబడీ గాట్ ఫ్లాస్. బట్ మీ యెస్. కేస్‌లో నాకు అడిషనల్‌గా ఏం కనిపిస్తుందంటే చాలా ఎవిడెన్స్ కనిపిస్తుందనమాట. అండ్ థాట్ యాక్చువల్లీ పాయింట్స్ టు వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యూ ఆర్, హౌ కమిటెడ్ యూ ఆర్, అండ్ ఇట్స్ ఆల్రెడీ ఎవిడెంట్ దట్ హౌ అండర్స్టాండింగ్ యూ ఆర్ పుట్టింగ్ అప్ విత్ ఆల్ ద డ్రామా విచ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఎనీవే, ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ మూమెంట్ అండ్ అప్రిషియేట్ యూ. సో అలా మనీ ఇచ్చిన తర్వాత కూడా రివర్స్‌లో తనేమన్నారు అక్కడి నుంచి కంటిన్యూ చేయండి ప్లీజ్. నువ్వేంటి నాకు చెప్పేది? నాకు తెలీదా ఇక్కడ నేను యూఎస్ఏలో ఉన్నాను నాకు తెలీదా నేనేం చేయాలనుకుంటున్నానో? అంటే డబ్బులిచ్చావు, లేక నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావని పొగరా నీకు? నువ్వెవరు నాకు చెప్పడానికి? ఐ వాస్ లైక్, అరే డబ్బులిచ్చాను అవన్నీ కాదమ్మా. నేను చెప్పింది నీ కెరియర్ కోసమే. ఎందుకంటే ఇప్పుడు ఇలానే అంటావు. దాని తర్వాత ఆడ్ జాబ్స్ ఇవన్నీ చేసి నీకంటూ ఒక స్కిల్ సెట్ ఉండదు. నీకంటూ ఏమి ఉండదు అని అంటే, మీ సాఫ్ట్‌వేరోళ్ళే ఇట్లుంటారు కావచ్చు. నేను అన్నాను ఇంకా. అందరూ ఐటీస్‌ని తిడతారు. ఐటీ ఎంప్లాయీస్‌ని తిడతారు. అన్నీ చేస్తారు. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే టు మేక్ దెమ్‌సెల్వ్స్ అప్ దే ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఐటీ జాబ్. మరి ఇక్కడ చెప్పు ఎవరు ఏంటి అని. అంటే ఇంకా అది కూడా తీసుకోలేక దాని మీద నుంచి గొడవ. అండ్ వన్ మోర్ థింగ్ టు యాడ్ నాని, ఇన్ని రోజులు నువ్వు నాతోని టైమ్ స్పెండ్ చేయట్లేదు. లేదా నాకు ఎంత టైమ్ ఇచ్చినా సరే టైమ్ స్పెండ్ చేయట్లేదు ఎక్సెట్రా కదా. వీకెండ్స్‌లో కూడా బయటికెళ్తుంటే నువ్వు బయటికి నేను మాక్సిమం వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళు వెళ్ళినా సరే దాని మీద నుంచే గొడవ. ఇప్పుడు ఇంత సిట్యుయేషన్ జరిగిన తర్వాత హి గాట్ అన్ ఐడియా. ఈ అమ్మాయి ఇంకా నన్ను వదిలేసి ఎళ్ళదు. నేనంత ఆ సిట్యుయేషన్ దాన్ని పెట్టేసా అని అనుకున్నాడు. వీకెండ్స్‌లో కాల్ చేసి తిన్నావా? ఉన్నావా? ఎక్కడున్నావు? మీ రూమ్‌మేట్స్ ఉన్నారా లేదా? అని ఎప్పుడు అడగలేదు నన్ను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీకెండ్ ఐ యూజ్డ్ టు స్టే కంప్లీట్‌లీ అలోన్ ఇన్ ఎ 2 బీహెచ్‌కే ఫ్లాట్. చాలా దూరం ఉండేది అది సిటీకి. మాకు ఆఫీస్ దగ్గర మేము అక్కడ తీసుకున్నాము. అక్కడ మేము ఉండేవాళ్ళమే. కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ప్లేస్. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా నైట్ 12 వరకి 1 వరకు నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ కాల్ చేసి, మరి నువ్వెందుకు ఎళ్ళలేదు అని ఎప్పుడు అడగను కూడా అడగలేదు తెలుసా? అంటే మరి నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు అనే థాట్ ప్రాసెస్ కూడా రాదు. సింపుల్ థింగ్ ఏంటంటే నేను తనకు నచ్చినట్టు నేను ఎక్కడికి ఎళ్ళకుండా నేను ఇంట్లోనే ఉండి
ఉండి తన చేతుల నుంచి నేను దూరం వెళ్ళట్లేదు. నా చుట్టుపక్కల ఇంకెవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నానన్నప్పుడు హి విల్ బి హ్యాపీ. అంతే తప్పితే దానికి నేను ఎంత సఫర్ అవుతున్నానో, ఏం చేస్తున్నాను అన్న దానికి అర్థమైందండి. సో హి వాస్ దట్ సచ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఇంక తర్వాత అట్లనే కంటిన్యూ అవుతుంది. సరే గొడవలైతే ఏం లేవు కదా అని హీస్ మూవింగ్ అహెడ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ ఐ వాస్ మూవింగ్ అహెడ్ ఇన్ మై లైఫ్. తర్వాత ఇంకా ఇలా గొడవలు జరుగుతున్నాయి. 2018లో నేను డిసెంబర్ 2017లో నేను కట్ షార్ట్ చేసేసాను. అండ్ హీ హాస్ బీన్ ట్రైయింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఫిబ్రవరి 2018లో హీ కేమ్ బ్యాక్ అగైన్ టు మై ప్లేస్ టు మీట్ మీ. నేను ఒక 1 వీక్ సతాయించాను. నేను 1 వీక్ అసలు ఐ డిడెంట్ బడ్జ్. అండ్ దాని తర్వాత ఐ హావ్ టు సకమ్. ఉన్నన్ని రోజులు కూడా ఏదో ఒక గొడవ, ఏదో ఒక థింగ్. వన్ థింగ్ విచ్ ఐ హావ్ టు సే, ఒక రోజు నేను చికెన్ తీసుకొస్తాను, చికెన్ వండుదామా అని అన్నాడు. ఐ టోల్డ్ ఓకే. సరే చికెన్ చేస్తున్నాము. చేసిన టైంలో తను సగంలో వదిలేసి ఏదో అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసేయ్ అని అంటే వెళ్ళిపోయాడు. నేను సంథింగ్ ఏదో చేయలేక ఇంకేదో చేసి కొంచెం అది స్పైసీగా అయిపోయింది. తింటుంటే ఆ స్పైసీనెస్ తెలుస్తుంది. అంటే ఏం చేసావు నువ్వు అంటే, నువ్వే కదా చెప్పావు నేను అదే పని చేశాను అని అంటే, అవునా? నేను అన్నాను సరే ఏదో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఇంత ఇష్టపడి తింటున్నాము, అలసిపోయి వచ్చాను ఆఫీస్ నుంచి, తినేద్దాము ఏముందిలే అంటే వెంటనే అక్కడ పెట్టేసి బాగా తిను ఇంకా స్పైసీగా ఇలానే అని చెప్పి హాట్ చికెన్ తీసుకొని నా ఫేస్ మీద ఇసిరేసి వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్! ఓకే. దిస్ వాజ్ వన్ ఇన్సిడెంట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నా కాలు పట్టుకున్నాడు. అండ్ దాని తర్వాత ఇంకో నెక్స్ట్ డే నేను ఆఫీస్ నుంచి లేవడం లేట్ అవుతుంది. 8:30 అట్లా అవుతుంది. సో తాను సిజ్లర్స్ ఏదో ఆర్డర్ పెట్టుకొని తీసుకొద్దామని వస్తుంటే మా బ్యాచ్‌మేట్ అక్కడ ఎవడో కనిపించాడంట. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. నేను అప్పుడే అలసిపోయి 9:00 ఏమో ఇంటికొస్తున్నాను. ఇంటికొస్తుంటే తను నన్ను ఫేస్ చేసి అక్కడ లిఫ్ట్ ఎదురుంగా గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ ఓపెన్ ప్లేస్ ఎల్లార్‌లో వాడెవడో నన్ను అక్కడ పట్టుకొని చూస్తున్నాడు. నువ్వేమో ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తున్నావు. ఏం చేసి వచ్చావు ఆఫీస్‌లో అని అంటే, ఐ వాస్ లైక్ ఏం జరుగుతుంది నాకేం తెలుసు. నిన్నెవడు చూసాడు? నాకేం తెలుసు ఏమవుతుంది అంటే, వాడెవడో అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు మాత్రం ఇట్లాంటి బిహేవియర్ చేస్తావు. అది ఇది అని అనంగానే ఇంకా ఐ టోల్డ్ హిమ్ దిస్ రిలేషన్‌షిప్ ఈస్ నాట్ అట్ ఆల్ వర్కింగ్ ఔట్ అని చెప్పి నేను వెళ్ళిపోయా రూమ్‌లోకి. రూమ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత మా రూమ్‌కొచ్చేసి కాళ్ళు పట్టుకొని మళ్ళీ సేమ్. ఏమంటాడు అని అంటే, నా కెరియర్ బాలేదు కదా! టెన్షన్ అవుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, నీకు కెరియర్ బాలేదు ఇవన్నీ చేసుకోనంటే వై యూ ఆర్ గోయింగ్ టు నెగటివిటీ? ఆల్రెడీ లైఫ్ కాంప్లికేటెడ్ ఉంది. వై యూ ఆర్ కాంప్లికేటింగ్ మచ్ యువర్ సెల్ఫ్ అంటే, నాకు తెలుస్తుంది కదా ప్లీజ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అక్కడ నాకు ఏం భయమైందంటే నాని, చుట్టుపక్కల వేరే వాళ్ళున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనిషి కొంచెం ఇట్లా ఆడ్‌గా కాళ్ళు పట్టుకోవడం ఇట్లాంటి బిహేవియర్ అన్నీ చేస్తున్నాడు. అక్కడ మేము ఏదో డిఫరెంట్ లొకేషన్‌లో ఉన్నాం. చాలా మంది మా బ్యాచ్‌మేట్స్ వేరే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మేము ఓన్లీ 4, 5 మెంబర్సేమో అక్కడ మిగిలిపోయాము. ఇప్పుడు ఈ పర్సన్ కొంచెం అటు ఇటు ఏమైనా బిహేవ్ చేస్తే అక్కడ మేము ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని? అండ్ మళ్ళీ తను 6'3" ఉంటాడు. అండ్ పెద్ద హైట్ పర్సనాలిటీ ఉంటాడు. ఏమైనా జరిగినా దాన్ని ఎట్లా చేసుకోవాలో మాకు తెలీదు. దెన్ ఐ వాస్ లైక్ సరే నువ్వు ఇంకా రూమ్‌కెళ్ళిపో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా నార్మల్. అసలు ఎవరికీ ఏం డౌట్ కూడా రాదు. అలా ఉంటాడు. ఫైనల్లీ 2018 నుంచి వెళ్ళేటప్పుడు కూడా వీసా లేదు. వేరే యూనివర్సిటీకి వచ్చింది. జస్ట్ స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నాడు. ఇదేంటి టికెట్‌కి డబ్బులు లేవు అని అంటే, నేను మళ్ళీ 2,00,000 లోన్ పెట్టుకొని మళ్ళీ ఇచ్చాను. వెళ్ళిపోయాడు. సరే 2018 వెళ్ళిపోయాడు. నేను కూడా ఇంకా ఈ ప్లేస్ చేంజ్ అయిపోదామని నేను జాబ్ స్విచ్ అయిపోయి నేను డిఫరెంట్ ప్లేస్‌కి వెళ్ళిపోయాను. అక్కడంతా నా చుట్టుపక్కల గర్ల్స్ హాస్టల్‌లో ఉండేదాన్ని. అండ్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయాడు ఇంకా. ఒక్క నిమిషం ఈ అండి. నాకు అర్థం కావట్లేదు. చికెనేసి మీ మొఖం మీద కొట్టారు. మళ్ళీ ఆయన కోసం మీరు లోన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నా మీద కూడా నాకు అదే కోపం ఉంది. ఏమన్నా అంటే హి హాడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్‌సెల్ఫ్. నన్ను డిగ్రేడ్ చేస్తాడు. నాకు ఇంకా ఆ పర్సన్ తప్పితే ఇంకొక పర్సన్ అనేవాడు నన్ను నాదే తప్పులున్నాయని, నేనొక మంచి పర్సనే కాదు. అందుకని నేను ఇవన్నీ గో త్రూ అవుతున్నాను. ఇవన్నీ నన్ను బిలీవ్ చేపిస్తాడు. నన్ను బిలీవ్ చేపిచ్చి నువ్వు లేకపోతే నాకు ఇంకా లైఫే లేదు. నేను నీకు లైఫ్ ఇస్తాను. మళ్ళీ నన్ను కూల్ డౌన్ చేస్తాడు. హి నోస్ ఆల్ యువర్ బటన్స్ అండ్ హి ఎగ్జాక్ట్‌లీ నో విచ్ వన్స్ టు పుష్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! తినకేమంటే తిను కరిగిపోతదో తనకు అర్థమైపోయిందనమాట. సో, వింటున్న వాళ్ళు జాగ్రత్త అండి. ఎనీవే మీరు వాయిస్ మార్ఫింగ్ వద్దన్నారు. బట్ యెస్. ఐ యాక్చువల్లీ రికమెండ్ ఇట్ అండి. మీ నాన్నగారు వింటే బాధపడతారు. మీ అన్న వింటే వెళ్లి కొడతారేమో. వాళ్ళకి నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పలేదు. బట్ ఓకే. మేజర్ ఇన్సిడెంట్స్ అయితే వాళ్ళకి తెలుసు. అంటే వింటున్న వాళ్ళకి నాకే బాధగా, కోపంగా అనిపిచ్చేది. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్సో, క్లోజ్ ఫ్రెండ్సో వింటే వాళ్ళకి వేరేలా అనిపిస్తది కదా! యెస్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అందుకే ఐ వుడ్ రికమెండ్ వాయిస్ మార్ఫింగ్. ఇంకా ఏమంటారు? నో. వాయిస్ మార్ఫింగ్ పెట్టకండి. బికాజ్ ఎందుకు నేను మీకు చెప్తున్నాను అనంటే, ఆ పర్సన్ ఉన్న వాళ్ళందరికీ నా వాయిస్ తెలుసు. కొంచెం మేజర్ ఇన్సిడెంట్స్ తెలుసు. అట్‌లీస్ట్ ఇవన్నీ తెలిస్తేనైనా ఆ పర్సన్ కొంచెం తగ్గి ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ దాకా ఈ విషయం వెళ్ళాలి. ఓకే. సరే అండి. మీ రీజన్స్ మీకున్నాయి. దట్స్ ఫైన్. తర్వాత యాహ్! మళ్ళీ లోన్ పెట్టారు. ఈసారెంత? ఈసారి మళ్ళీ 2,00,000 వెరీ గుడ్ అండి. బావుంది. ఓకే. మళ్ళీ వెళ్ళిపోయాడు. 2,00,000 ఇచ్చి పంపించారు. పంపించాను. పంపించిన తర్వాత నేను 2018లో స్విచ్ అయ్యాను నా కంపెనీ. తనకి ఇంకా స్ట్రెంత్ పెరిగిపోయింది
కదా! ఈ అమ్మాయి నా చేతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. షీ విల్ బి కంప్లీట్‌లీ విత్ మీ. ఇంత జరిగినా సరే తను నన్ను వదిలేసి వెళ్ళకుండా నన్నే పట్టుకొని కూర్చుంటుంది అంటే ఎలా వెళ్తుంది? 2018లో ఐ వాస్ 24 అండ్ నేను కొంచెము నా లైఫ్ గురించి నేను కాన్షియస్ అయిపోతున్నా. ఇవన్నీ ఎలాగా అని అనుకుంటున్నాను. అవన్నీ షేర్ చేసినా గానీ వినేంత సిట్యుయేషన్ ఉండేది కాదు. తర్వాత ఐ వాస్ స్లోలీ గెట్టింగ్ ఇంటూ డిప్రెషన్. నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. అందరితో నార్మల్‌గా ఉంటున్నాను గానీ లోపల ఏమవుతుందో నాకు తెలుస్తుంది గదా! అండ్ ఐ హావ్ షేర్డ్ ద సేమ్ థింగ్స్ విత్ హిమ్ వన్ ఫైన్ డే. నా వల్ల అవ్వక. షేర్ చేసుకున్నందుకు హి వాస్ లైక్ సో డిప్రెషన్ అనేది బేసిక్లీ ఒకటుంటుందా? దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ థర్డ్ ఛాన్స్. థర్డ్ ఛాన్స్. యాహ్! హి ఈస్ లైక్ ఇది అసలు డిప్రెషన్ అనేది ఒక థింగ్ ఉంటుందా లైఫ్‌లో? యూ పీపుల్ ఆర్ జస్ట్ ఫేకింగ్ ఇట్. మరి నా లైఫ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీతోని సక్కగా లేదు. నా చదువు సక్కగా లేదు. ప్రాపర్టీ ఏది కరెక్ట్‌గా లేదు. బట్ స్టిల్ నాకెందుకు రావట్లేదు డిప్రెషన్? నీకెందుకు వస్తుంది డిప్రెషను? డిప్రెషన్ అంట ఏముండదు. నేను ఒకరోజు ఏమన్నాను కదా అంటే నాకు ఎట్లాంటి థాట్స్ వస్తున్నాయి అంటే నన్ను నేను హర్ట్ చేసుకోవాలి. నన్ను నేను కోసుకోవాలనే థాట్ నాకొస్తుంది. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని నేను అన్నాను. ఎవరైనా టెన్షన్ పడతారు. ఏం జరిగిందో అంటారు. యూ నో వాట్ వాస్ హిస్ రియాక్షన్? నేను ఇంత సాఫ్ట్‌గా చెప్తున్నాను నాని మీకు. కానీ హ్మ్. ఆ వాయిస్ వింటే నాకొక్కదానికే తెలుసు ఆ థింగ్ ఏంటి అనేది. హి వాస్ లైక్ "ఏయ్! ఏయ్! ఏయ్! ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు అట్లాంటివేమన్నా ఉంటాయా? ఏం నకరాలైతున్నాయా నీకు?" హి హాస్ గేవ్ హిస్ ఇయర్‌ఫుల్. నాకిలా ప్రాబ్లమ్ అనిపిస్తుందని షేర్ చేసుకొని నేను దగ్గరికెళ్తే దట్ ఈస్ వాట్ హిస్ రియాక్షన్ వాస్. నేను ఇంకేం చేయగలిగాను? అండ్ నా చేతుల్లో ఇంకేం లేదు. అండ్ ఇంక నేను అన్నాను. నా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళయిపోయాయి. అందరూ వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నారు. ఆన్ టర్మ్స్ ఆఫ్ పేపర్ చూసుకుంటే నా ప్రొఫైల్ బావుంటది అని వాళ్ళే అంటారు. లుక్స్, ఫ్యామిలీ, ఫినాన్సెస్ అండ్ కెరియర్ అన్నీ పర్ఫెక్ట్‌గున్నాయి అనే థింగ్. బట్ నాకెందుకు ఇలా అవుతుంది అనంటే, "ఓహ్! నీకట్లా అనిపిస్తుందా? యూ ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ వైఫ్ అని. నువ్వు ఒక వైఫ్‌గా ఉండడానికి నువ్వు పనికిరావు తెలుసా నీ బ్రతుక్కి." అది కూడా ఎలా అంటే కోపంలో అనలేదు. అది కూడా నార్మల్‌గా ఇప్పుడు నేను మీతోని ఎలా మాట్లాడుతున్నా ఇంకా లో టోన్‌లో. "ఓహ్! నీకట్లా అనిపిస్తుందా?" ఇక్కడేంటంటే తను కోపంలో అనలేదు. నార్మల్ టోన్‌తోని అన్నాడు. అంటే అది నిజమన్నట్టే కదా! అది కోపంలో అన్నట్టు గాదు గదా! ఐ అండర్‌స్టాండ్ అండి. ఇప్పుడు తను అంత కాన్ఫిడెంట్ టోన్‌లో, కామ్ టోన్‌లో అన్నా డిడ్ ఇట్ మెస్ విత్ యువర్ హెడ్ ఆర్ ఓహ్! మీరు లేదు ఐ నో మైసెల్ఫ్ అన్న ఫీలింగ్ వచ్చిందా? ఇట్ హాస్ మెస్డ్ అప్ విత్ మై హెడ్. ఇంకా ఏం చేయాలి నేను ఇంత చేశాను. వాట్ ఈస్ ఈవెన్ ఎక్స్‌పెక్టింగ్? నా సైడ్ నుంచి ఏదో తప్పున్నందుకేనా తను ఇలా బిహేవ్ చేస్తున్నాడు నాతోని అనే ఎక్కువ అనిపించింది. థాంక్స్ ఫర్ ద జెన్యూన్ ఆన్సర్ అండి. మరి ఇప్పుడు ఈరోజు ఆ క్వెషన్‌కి ఆన్సర్. I have each and every quality of not being just a wife or etc. For each and everything, I'm a very genuine person. తనకి ఒక కైండ్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ ఇవన్నీ ఉండి నేనెక్కడ లూజ్ అయిపోతానో అని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేసి నన్ను చేతిలో పెట్టుకొని ఆడించాలని తప్పితే ప్రాబ్లమ్ నాలో లేదు. తన మైండ్‌సెట్‌లో ఉంది. గ్రేట్ అండి. గ్లాడ్ యూ సీ దట్. దిస్ ఈస్ లైక్ ద గోల్డ్ మైన్ ఆఫ్ దిస్ పాడ్‌కాస్ట్ అండి. ఎందుకనంటే లైఫ్‌లో ఇలాంటి వాళ్ళు మనకు తగులుతారండి. వాళ్ళ వల్ల వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల మన మీద మనకే డౌట్ వస్తదనమాట. పాస్ట్‌లో ఐ వాస్ ఇన్ ఎ సిమిలర్ సిట్యుయేషన్. అక్కడ మీరు ఆలోచించినట్టే నేను అనమాట. అరే! ఇట్లా చేసుండకూడదు, అట్లా చేసుండకూడదేమో, నాదే తప్పేమో అన్నట్టు అనుకునేవాడిని. బట్ ఆ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఈ మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్‌లో ఎలా హెల్ప్ అయింది అనంటే ఐయామ్ మోర్ సెల్ఫ్ అవేర్. నా యెస్. క్వాలిటీస్ ఏంటి? వాట్ ఐ బ్రింగ్ టు ద టేబుల్ అని చెప్పి ఎగ్జాక్ట్ ఐడియా ఉందనమాట. సో, ఇంకెప్పుడు అసలు ఎవరు ఎన్ని మాటలన్నా, ఏం చేసినా సరే నా బేస్ అనేది ఎప్పుడు స్టేబుల్‌గా ఉంచుకోగలుగుతున్నాను అనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్. మీ దగ్గర నుంచి కూడా అదే వినడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ నో యూ బీన్ త్రూ అ లాట్ బట్ మీ బేస్ ఇప్పుడు చూడండి ఎంత స్టేబుల్‌గా చెప్తున్నారో. ఓహ్! నాని ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఇన్‌సెక్యూరిటీస్. ఒక మాట అన్నారు. ఐ బిలీవ్ ఇన్ మై క్వాలిటీస్. వాట్ ఇట్ టేక్స్ టు బి సంథింగ్ లైక్ గ్రేట్ వైఫ్ అని చెప్పి ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ టు హియర్ దట్. ఎంతో సెల్ఫ్ అవేర్‌నెస్ ఉంటే తప్ప మీరు ఆ మాట అనరు. అండ్ ఐ సీ దట్ టూ. యూ హ్యావ్ అమేజింగ్ క్వాలిటీస్. లాట్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్చువల్లీ ఇట్స్ జస్ట్ నాట్ థియరీ. మీ హెడ్‌లో దేర్ ఆర్ 2 థింగ్స్ కదా! హెడ్‌లో అనుకుంటాం ఐయామ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పి. బట్ యెస్. డూ యూ హ్యావ్ ఎవిడెన్స్ టు బ్యాక్ ఇట్ అప్ అనేది ఐ ఆల్వేస్ ఆస్క్ మై సెల్ఫ్. బట్ మీ కేస్‌లో ద బిగ్గెస్ట్ ఎవిడెన్స్ ఏంటి అనంటే ఫస్ట్ లోన్. ఓకే. మళ్ళీ ఇంకొకటి సెకండ్ లోన్. దట్ టెల్స్ ఎ లాట్ అబౌట్ యూ. ఎనీవే అండి. ప్లీజ్ కంటిన్యూ. ఇంకా ఈ థింగ్‌కి మాత్రం ఐ టుక్ ఔట్ ఎ కాల్. దిస్ ఈస్ నాట్ ద కేస్ అనంటే ఈ కాల్ కట్ అయిపోయింది. దాని తర్వాత హి హాస్ ట్రైడ్ ఎవ్రీథింగ్ టు కాంటాక్ట్ మీ. కాంటాక్ట్ చేసిన తర్వాత అప్పుడు తన థింగ్ ఏంటంటే "నువ్వు కోపంలో అనలేదు. నువ్వు నార్మల్‌గా అన్నావు" అనంటే యూ నో వాట్ వాస్ హిస్ థింగ్ నాని? నిన్ను డిఫెండ్ చేసుకోవడానికి నీకు అన్నీ ఉన్నాయే. నువ్వు నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసినావు, మోరల్ హెల్ప్ చేసినావు, టఫ్ టైమ్స్‌లో నాతోనున్నావు అండ్ ఎక్కడ మెసప్ చేయలేదు. మా పేరెంట్స్‌ని నువ్వేం
నువ్వేం అనలేదు. ఇంత జరిగినా అంతా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అంతా ముందుకొచ్చుకుంటూ ఉన్నాము. నేను నన్ను డిఫెండ్ చేసుకోవడానికి నీకు అన్ని థింగ్స్ ఉన్నాయి. నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి నాకేం థింగ్ లేదు. అందుకని నేను ఆ మాట అనేసా. ఎంత ఈజీగా అన్నాడు తెలుసా ఆ మాట. ఇంకా నేను ఇంటికొచ్చేసాను. నేను ఇంట్లో ఉన్నాను. అండ్ ఇట్స్ హై టైమ్ 26 ఇయర్స్. అప్పటికి 26 రాలేదు. 25.5 ఇంక థింగ్స్ అన్నీ ఉన్నాయి. నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నాను అప్పుడు. బికాజ్ ఐ హావ్ ఎవ్రీథింగ్ బేస్. అండ్ మళ్ళీ కోవిడ్ ఈ టైంలో యూఎస్ నుంచి రావడానికి లేదు. నేను మళ్ళీ ఇంట్లో ఉన్నాను కాబట్టి తను రాలేడు. అన్నీ ఉన్నాయి కాబట్టి ఐ వాస్ వెరీ స్ట్రాంగ్ దెన్. అండ్ మళ్ళీ ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి. దెన్ ఐ వాస్ వెరీ స్ట్రాంగ్. నేను ఈ రిలేషన్‌షిప్ నా వల్ల కాదు అని నేను క్లియర్ కట్‌గా చెప్పేసా. చెప్పిన తర్వాత అప్పుడు నేను ఎంత ట్రై చేసినా సరే నేను ఇంకా బడ్జ్ అవ్వలేదు. అండ్ నేను ఎవరు ఫ్రెండ్స్‌తోనైనా, బ్యాచ్‌మేట్స్‌నైనా కాంటాక్ట్‌లో లేనని నాకు తెలుసు. తెలుసు కాబట్టి ఇంక నన్ను టచ్ చేయడానికి ఇంకేం రీజన్ లేదు కదా! సో, ఇంకా అప్పుడు తన రియల్ కలర్స్ బయటికొచ్చాయి. ఐ స్టిల్ హావ్ ద స్క్రీన్ షాట్స్ విత్ మీ. హి యూజ్డ్ టు సే ఫక్ ఔట్ ఆఫ్ దిస్ రిలేషన్‌షిప్. అండ్ దెన్ మీ డ్యాడీ నీ డబ్బులు తింటున్నాడు. అంటే నేను అన్నాను మా డ్యాడీ తింటాడా? ఎవరు తింటాడా? నీకు అనవసరం. మా డబ్బులు మేమేమైనా చేసుకుంటాము. ఐ యామ్ ఎ సన్ ఆఫ్ మై హౌస్ అని అంటే మీ అన్న చేతగానోడా ఇదంతా? మీ అయ్య కూడా చేతగానోడే. మీ డ్యాడీ మొత్తం నీ తిండి తింటున్నాడంటే ఐ వాస్ లైక్ ఎవరో అమ్మాయి దగ్గర నుంచి 4,00,000 లోన్ పెట్టుకుని మేడం మా అన్నయ్య లండన్‌కి వెళ్ళలేదు. సో మైండ్ యువర్ వర్డ్స్ అని అంటే ఫక్ ఆఫ్ దిస్ రిలేషన్‌షిప్. ఫక్ యూ. వన్ ఫైన్ డే నీకు తెలుస్తది. నేను మా ఇద్దరిది సేమ్ కాస్ట్ అన్నమాట. మేము కూడా నీ కాస్ట్ నుంచే వచ్చాను. ఇప్పుడు అంటున్నావు కదా! నేనసల ఈ రిలేషన్‌షిప్పే మాది గాదు. లేకపోతే ఈ థింగే నాది గాదని మాట్లాడుతున్నావు కదా! నీకు ఒక్క రోజు నీకు తెలుస్తుంది. వన్ ఫైన్ డే నువ్వు రిగ్రెట్ అయితావా ఈ రిలేషన్‌షిప్ గురించి? నువ్వసలు ఇలా మాట్లాడతావా? ఇవన్నీ చేస్తావా నువ్వు? ఇవన్నీ అని చెప్పి హి వాస్ టాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ రకస్. ఇంకా నేను స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసుకొని ఇంకొకసారి నువ్వేమైనా మాట్లాడితే బాగుండదన్న తర్వాత నేను నీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. నువ్వు కెరియర్‌లో ఏమవ్వవు అంటే కెరియర్‌లో ముందుకెళ్ళట్లేదని ఇవన్నీ అంటే నా కెరియరే నీకు ఇంపార్టెంటా? నేను ఏం చేసినా సరే సమ్‌హౌ హిల్ బ్రింగ్ అప్ హిస్ కెరియర్ ఆర్ హిస్ ఫ్యామిలీ అండ్ హి విల్ సే కి నాకు డబ్బులు లేవనే గాని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు. హిల్ ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ దట్ పాయింట్ ఎవ్రీ టైమ్. నన్ను డిఫెండ్ చేసుకోవడానికి. సింపుల్‌గా ఏంటంటే ఒక గోల్డ్ డిగ్గర్ ట్యాగ్ ఏసేద్దామని ట్రై చేశాడు బాగా. బట్ దట్ డిడ్‌ంట్ వర్క్ ఔట్. ఎగ్జాక్ట్‌లీ. ఐయామ్ గ్లాడ్ యూ కాట్ ఇట్. అనబోతున్నా అన్నమాట. గిల్ట్ ట్రిప్. హీస్ మేకింగ్ యూ ఫీల్ గిల్టీ సో దట్ యూ కన్ఫర్మ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇన్ని చేసిన తర్వాత ఇంకా తన ట్రూ కలర్స్ వచ్చేసాయి. లైక్ ఇంకా అన్నీ ట్రై చేశాడు. ఆఖరికి ఇలాంటి మాటలు కూడా ట్రై చేశాడు. బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ అండ్ ఐ హావ్ కాల్డ్ అప్ దట్ రిలేషన్‌షిప్ వెరీ స్ట్రెయిట్ షాట్. ఇంకా అక్కడికి అయిపోయింది. 20-21 ఐ వాస్ వెరీ హ్యాపీ. ఐ వాస్ ఇన్ మై హోమ్. నా లైఫ్ అంతా బాగుంది. సెట్ చేసుకుంటున్నారు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మరి ఆ ఇంట్లో మ్యాచెస్ కూడా ఐ యామ్ నాట్ ష్యూర్ వై. ఆ మ్యాచెస్ ఏవి కూడా నాకు సెట్ అవ్వట్లేదు. కానీ నేను చాలా గోత్రుపోయాను అరేంజ్ మ్యారేజ్ సెటప్‌లో కూడా. అంటే ఎవరొచ్చి చూడలేదు 20-21 ఎవరితో పర్సనల్ మీటింగ్ కూడా ఏమి అవ్వలేదు. బట్ స్టిల్ సమ్‌హౌ ఏదో ఒక మ్యాచ్‌లో ఏదో ఒకటి కట్ అయిపోతుంది. ఐ వాస్ స్లోలీ లైక్ ఎందుకిట్లా జరుగుతుంది? వీడు చెప్పిన విషయాలకి నా లైఫ్ ఇట్లా అయింది అనే ఒక సెకండ్ థాట్ కూడా నాకు వస్తుండే. బట్ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ ఎంత ఏం జరిగినా ఐ యామ్ నెవర్ గోయింగ్ టు దిస్ పర్టిక్యులర్ పర్సన్. ఇంకా అయిపోయింది అని నేను కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాను. యాక్చువల్లీ 20-21 ఇలా జరిగింది. 21లో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్‌లో మా మదర్ చనిపోయారు. అయ్యో! ఆ మొమెంట్‌లో ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్‌లోకి రావడానికి ట్రై చేశాడు. బట్ ఐ హావ్ కట్ హిమ్ షార్ట్. అప్పుడు కూడా సంథింగ్ వేరే వాళ్ళకి ఎవరికో మా ఫ్రెండ్స్‌కి కాల్ చేశాడంట. "అరే! అమ్మాయి అయ్యుండి తను ఎంతో స్ట్రాంగ్‌గా ఇట్లా తీసుకుంటుంది. ఎవరైనా వెళ్లి సపోర్ట్ చేయండిరా" అని చెప్పాడంట. అని అది తన వెర్షన్. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారు అనంటే, "వాడిప్పుడొచ్చి నిన్ను ఎట్లనో ఒకలాగా అడ్వాంటేజ్ తీసుకొని నీ లైఫ్‌లోకి దూరుదామని చూస్తున్నాడు" అనేది వీళ్ళ వెర్షన్. సంథింగ్ అప్పుడేదో గొడవ జరిగింది. అండ్ తను వాళ్ళ ఫ్యామిలీ అందరూ సో అండ్ సో అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు. మా అమ్మాయికి ఆ అబ్బాయికి అఫైర్ ఉంది. అండ్ ఆ అమ్మాయి మా అబ్బాయికి డబ్బులిచ్చిందంట. డబ్బులు కూడా ఇచ్చింది. అంటే ఎంత స్ట్రాంగ్ రిలేషన్‌షిప్పో మీరు అర్థం చేసుకోండి అనే ఒక రూమర్ అందరికి తెలిసింది. నేను ఈ విషయం మమ్మీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1 మంత్‌కి నేను అడిగాను. ఏంటి అసలు నువ్వు ఇట్లా చేసావంట ఏంటి అని అంటే, దాని మీద నుంచి కూడా అసలు వాడు ఇట్లా ఎందుకు చేసిండు? నేనెవరికీ ఏం చెప్పలేదు. వాడెవడో చేసి నన్నెందుకు అంటున్నావు? అని హి ఈస్ కాలింగ్ నేమ్స్. హి ఈస్ కాలింగ్ కస్ వర్డ్స్ అండ్ సమ్ అదర్ పర్సన్స్. హి వాస్ స్టిల్ ద సేమ్. హి డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఏంటంటే మమ్మీ థింగ్ జరిగిన తర్వాత ఇట్ వాస్ కోవిడ్. ఎవరు ఏం చేయడానికి సపోర్ట్ చేయడానికి లేరు. ఇట్ వాస్ కంప్లీట్‌లీ లోన్లీనెస్ అండ్ నా పెళ్లి అన్నయ్య అక్కడెక్కడో ఉన్నాడు. అన్నయ్య రాలేని సిట్యుయేషన్ అండ్ దెన్ సమ్‌హౌ మేము క్రిమేషన్స్ అన్నీ మేమే చేసేసాము. అండ్ ఇక్కడ చూస్తే ఈ పర్సన్‌తోనే నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. బయట ఇట్లా నేమ్ వచ్చింది అనే థింగ్ నా దగ్గరికి నా క్లాస్‌మేట్ నాకు చెప్పింది. "నువ్వు ఎవరికీ ఈ రిలేషన్‌షిప్ నువ్వెవరికీ చెప్పలేదు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు. అందరికీ రిలేషన్‌షిప్ గురించి నువ్వు డబ్బులిచ్చిన విషయం అందరికి తెలుసంట. మరి నువ్వు చెప్పకుండా ఇంకెవరు చెప్పారు?" అనే విషయం నా దగ్గరకొచ్చింది.
ఆ విషయం అడిగినందుకు ఆ విషయానికి ఆన్సర్ ఇవ్వకుండా హీ వాస్ ట్రైంగ్ టు క్రియేట్ ఆల్ ద రక్కస్. అండ్ బయట నా మీద ఇట్లాంటి ఒక పర్సెప్షన్ ఉందా, అందుకే నాకు లాస్ట్ 1 year నుంచి మ్యాచెస్ చూస్తుంటే అవ్వలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఆన్. 2021 మేలో మమ్మీ చనిపోయారు. బై 2021 సెప్టెంబర్ నేను 63, 64 ఉండగానే ఐ వాస్ హిట్టింగ్ మై 78, 79 అట్లా అయ్యాను. జస్ట్ ఇట్ ఇన్ మ్యాన్ ఆఫ్ 6 months ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ షిట్ విచ్ ఐఎమ్ గోయింగ్ త్రూ. అండ్ సమ్హౌ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ మీ. నేను ఇంకా చాలా సార్లు మాట్లాడలేదు, చాలా అంటే చాలా సార్లు నేను మాట్లాడలేదు. అండ్ 2022 స్టార్ట్ అయిపోయింది. వాజ్ గెటింగ్ డిప్రెస్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మ్యాచెస్, అరేంజ్ మ్యారేజ్ మ్యాచెస్ పెట్టారు, చూశారు, అమ్మాయి లావ్ ఉంది అని అన్నారు కొందరేమో కట్నం సరిపోదు అన్నారు, కొందరేమో అమ్మాయి ఇండియాలో ఉంది, మాకు యుఎస్ఏ అమ్మాయి కావాలి అన్నారు. ఐ డిడెంట్ న్యూ వై ఇట్ వాస్ ఓన్లీ హ్యాపెనింగ్ విత్ మీ. అంటే యుఎస్ఏ కాకుండా ఇండియాలో ఉంటే తప్ప, లేకపోతే లావ్ అయితే తప్ప. నేను లావ్ చెప్పడానికి కూడా వన్ ఆఫ్ ద మ్యాచ్ లో నేను చెప్పాను ఒక అబ్బాయికి, నేను చాలా సన్నగా ఉండేదాన్ని, నా పిక్చర్స్ అని కూడా మీకు చూపిస్తాను, నేను ఇప్పుడు మమ్మీ ట్రామా వల్ల నేను చాలా లావ్ పెరిగాను అని చెప్పాను కూడా. బట్ స్టిల్ దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకా సమ్ హౌస్ కట్ అవ్వకుంటూ వస్తుంది. అండ్ దెన్ 2022 మార్చ్ ఆ టైం కి ఈ పర్సన్ నా కాంటాక్ట్ అయ్యాడు. నేను ఇంకేమనుకున్నాను అని అంటే, జరిగినది జరిగిపోయింది, నౌ ఐ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై కెరియర్. డాడీకి ఏముండే అంటే, నువ్వు కూడా యూఎస్ఏకి వెళ్తుంటే బాగుండేదేమో నీ లైఫ్ అని. సో ఆ టైంకి ఐ గాట్ టు నో ఇట్లా ప్రైవేట్ H1Bs స్టాంపింగ్ చేయిస్తారు. అండ్ దెన్ ఐ వాస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు సమ్ పర్సన్స్. ఆ టైంలో ఈ పర్సన్ నాకు కాంటాక్ట్ అయ్యి, నేను నీకు ప్రైవేట్ H1B నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను వేయిస్తాను, డబ్బులు నువ్వు ఉంటే నీవు ఇవ్వు, నేను ఎనీవేస్ నీకు ఒక 4 లక్షలు ఇవ్వాలి కదా, నేనే కడతాను డబ్బులు అని అన్నాడు. బట్ స్టిల్ హీ డిడెంట్ పే. ఐ మై సెల్ఫ్ హాస్ పేడ్ టు దట్ పర్టికులర్ పర్సన్ 4.2 lakhs 4.5 lakhs ఎంతో అయితే నేను సేవ్ చేసుకున్న మనీతోని. అండ్ దాని తర్వాత డిసెంబర్ 2022లో నేను వీసా స్టాంపింగ్ కి వెళ్ళాను. వీసా స్టాంపింగ్ అయింది. దాని తర్వాత ఇంకా మా డాడీకి చెప్పాను ఇలా జరిగింది అని అంటే, డాడీ వచ్చేసి ఇంకా డాడీ కూడా మొత్తం గేమ్ అప్ ఇచ్చేసాడు అరేంజ్ మ్యారేజ్ లో. నా వల్ల కాదు ఇంకా నా వల్ల కాదని కాదు, బట్ ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, నాన్న నీ కెరియర్ నీకు ఇంపార్టెంట్, మ్యారేజ్ ఎప్పుడైనా జరగవచ్చు, విల్ వెయిట్ విత్ ద రైట్ పర్సన్ అని డాడీ అన్నారు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే అనుకున్నాము. ఆ మూమెంట్ లో జనవరిలో ఒక మ్యాచ్ తీసుకొచ్చారు, జనవరి 23లో. వాళ్ళు ఏంటంటే మాకు ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పిన తర్వాత 2 days కి దే కాల్డ్ us and they said no. And the reason was they are expecting the same amount of dowry which వాళ్ళ పెద్ద కొడులకి ఎంత వచ్చిందో చిన్న కొడులకి నాకు అంతే రావాలంట. దే సెడ్ ఓకే, అంతా ఓకే అనుకున్నారు. అంతా డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ డేట్స్ చూస్తున్నారు. 2-3 days లో దీస్ పీపుల్ హ్యావ్ కాల్డ్ ఆఫ్. 2-3 people లో మళ్ళీ మాకు కట్నం గురించి అది అని చెప్పి దే హ్యావ్ కాల్డ్ ఆఫ్. ఇంకా డాడీ అయితే చాలా, డాడీ ఫ్యామిలీలో అందరం డిప్రెస్ అయిపోయినట్టు అయ్యారు అందరూ. మా అత్తయ్య, అందరూ కజిన్స్ అందరికి చాలా కోపం వచ్చింది, గొడవలు అవుతున్నాయి అండ్ ఇవన్నీ అవుతున్నాయి. దాని తర్వాత సారీ, మరి మీరు అబ్బాయిని అడగలేదా ఏంటిది అని? లైక్ ట్రెడిషనల్ పెళ్లి చూపులు నాని. నేను ఆ అబ్బాయితోని అసలు నాకు కాంటాక్టే లేదు. జస్ట్ ప్రొఫైల్స్ చేంజ్ చేశారు, పేరెంట్స్ మాట్లాడుకున్నారు, అబ్బాయి వాళ్ళు వచ్చారు, నన్ను చూశారు. నాకు ఆ అబ్బాయి నెంబర్ లేదు, నా నెంబర్ ఆ అబ్బాయి దగ్గర లేదు. మరి 2 days ముందు అన్నారు మరి? 2 days ముందు అని అంటే చూశారు, చూసి ఓకే చెప్పిన తర్వాత ఇవాళ ఓకే అని చెప్పేశారు. ఓకే చెప్పిన తర్వాత 2 days తర్వాత ఇంకా ఫ్యామిలీలో అందరం డిస్కస్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇలా చేద్దాము ఏంటి అని. దాని తర్వాత 2 days తర్వాత మీడియేటర్ తెలిసిన ఫ్యామిలీలోనే ఆ అంకుల్ చెప్పకుండా వాళ్ళ వైఫ్ తోని చెప్పించారు, ఇలా అబ్బాయి వాళ్ళు నో అన్నారు. ఆ రీజన్ ఏంటి అంటే కట్నం అని చెప్పారు. ఓకే. ఇంకా వీసాస్ ఇంక ఇవన్నీ చూసిన తర్వాత డాడీ వెంట్ లైక్ వెరీ బ్యాడ్. తర్వాత సమ్‌హౌ ఐ టుక్ బ్యాక్ మై స్ట్రెంగ్త్. తర్వాత నాకు నా ఫ్రెండ్ నాకు మ్యాట్రిమోనీ నుంచి అదే నా మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేసి నాకు ఒక వన్ ఆఫ్ ద యూఎస్ఏ అబ్బాయి పంపించింది. ఆ అబ్బాయితో కూడా నేను మాట్లాడాను. నాకేంటంటే లవ్ కావాలి, హ్యాపీగా ఉండాలి ఎన్ని ఉన్నా అని. ఆ అబ్బాయికి ఏంటంటే నాకు ఇలాంటి వద్దు, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉండాలి అని చెప్పి ఆ అబ్బాయి కూడా సెకండ్ ఇంకో మ్యాట్రిమోనీ అబ్బాయి కూడా హీ రిజెక్టెడ్ మీ. ఇది కూడా జరిగింది. ఇంకా ఈ టైం కి డాడీ అన్నారు, నువ్వు యూఎస్ఏ వెళ్ళిపోనానా, నేను ఇంకా ఏం చేయాలి, నాకు కొంచెం టైం కావాలి డాడీ. నేను 2 months టైం తీసుకున్నాను. డాడీ అన్నారు, నువ్వు వెళ్ళిపో, లైక్ చూద్దాం ఎప్పుడైతే అప్పుడైతుంది, విల్ వెయిట్ ఫర్ ఎ వెరీ నైస్ థింగ్ అని హ్యాపీగా అనుకుంటున్నాం. ఆ టైం కి నో వేర్, ఇది కూడా మేము సెర్చ్ చేయలేదు, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, ద పర్సన్ ఐ ఎంక్వెస్ట్, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ మాకు ఈ మ్యాచ్ వచ్చింది. వాళ్ళకే వాళ్ళ మామయ్య అన్ని చూసాము, వాళ్ళు కనుక్కున్నారు, మేము కనుక్కున్నారు. ఇట్ వాస్ లైక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వాట్ డాడీ వాజ్ ఎక్స్పెక్టింగ్, వాట్ దే వర్ ఎక్స్పెక్టింగ్. అండ్ దెన్ నేను అబ్బాయితోని ఫోన్ కాల్ మాట్లాడమంటే నేను మాట్లాడాను ఫర్ April 19, 2023. ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్. మాట్లాడిన తర్వాత ఇంకా ఐ ఫెల్ట్ వెరీ నైస్ విత్ దట్ పర్సన్. అండ్ నాకంటే తనకి బాగా నైస్ అనిపించిందంట. అండ్ హీ టోల్డ్ మీ ద రీజన్. ఎందుకు అంటే నేను శాలరీ అడగలేదు ఫస్ట్లీ, అండ్ తర్వాత తన రోల్ ఏంటి అని కనుక్కున్నాను తప్పితే తన శాలరీను మాకెంత వస్తుంది ఇవన్నీ కనుక్కోలేదు. హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ దిస్ లైన్,
ఈ లైన్ నేను ఎందుకు చెప్తున్నానంటే తను ఈ పాడ్కాస్ట్ వింటే తనకు తెలియాలి ఇది నేనే అని. వాట్ ఈ టోల్డ్ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ కి చాలా అమెజాన్ లో హీ వాజ్ వెరీ ప్రెటీ మచ్ సెటిల్డ్, మంచి జాబ్. తను ఒక అమ్మాయితో అరేంజ్ మ్యాచ్ లో మాట్లాడితే ఆ అమ్మాయి అడిగిందంట, నా దగ్గర ఆడి ఉంది, నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు నాకు మెర్క్ కొనిస్తావా, లైక్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ దిస్ కేస్ ఫర్ ఇన్ అవర్ రిలేషన్షిప్ మ్యారేజ్ అయిన తర్వాత అని అంటే, అబ్బా ఇట్లాంటి అమ్మాయిలు ఉన్నారా అని మేము అనుకున్నాము. అండ్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు మీ, నాకు ఇండియాలో ఐ గాట్ ఎ వెరీ నైస్ ప్యాకేజ్, ఓకే 30 LPA. ఐ వర్క్ ఇన్ వన్ ఆఫ్ ద లీడింగ్ యుఎస్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఐటీ సెక్టర్ లో. సో నైస్. ఈ విషయం తనకు తెలియదు, నేను తర్వాత ఇలా చెప్పాను. సో ఆయన తనకు ప్యాకేజ్ అంతా చెప్పలేదు, బట్ స్టిల్ హీ వాజ్ లైక్ తనకు నచ్చిందంట. తన ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ తర్వాత 2 years ఇండియాలో బ్రేక్ తీసుకుని దెన్ హీ వెంట్ టు యుఎస్. దెన్ హీ స్టార్టెడ్ హిస్ మాస్టర్స్ అండ్ తనకి ఒకసారి కాదు 2 సార్లు 3 times మాస్టర్స్ చేశాడు. తన H1 పిక్ అవ్వలేదు. 2022 లోనే తనకు వీసా పిక్ అయింది అండ్ ఇండియా వచ్చి స్టాంపింగ్ వేయించుకోవాలి అని చూస్తున్నాను అని అన్నాడు. ఐ డిడ్ంట్ ఆస్క్ అబౌట్ హిస్ కెరియర్ ఆర్ ఎక్సెట్రా. ఐ హావ్ టోల్డ్ మై ప్రియారిటీస్ వెరీ రైట్. నాకు లవ్ కావాలి, రెస్పెక్ట్ కావాలి రిలేషన్షిప్ లో, అండ్ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీ మాతో బాగుండాలి, మీరు మాతో బాగుండాలి. అండ్ ఫ్యామిలీస్ వైజ్ తో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏం రావు, బట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, లేకపోతే ఒకరు హై ఒకరు లో ఉన్నా, లేకపోతే వాట్ ఎవర్ మైండ్ సెట్స్ లో డిఫరెన్సెస్ ఉండొచ్చు. నాకు ఇవి ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ ఇలా ఉంది, నేను పెళ్లి చేసిన అబ్బాయి ఫ్యామిలీ కూడా ఇలా ఉండాలి అనేది నాకు క్లియర్ కట్ ఉంది. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేశారు, మేము వాళ్ళ గురించి చేశాము. ఇట్ వాస్ లైక్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. అంటే అబ్బాయే చెప్పాడు, అంటే ఇది ఆ రోజు జరిగింది, ఫస్ట్ కాల్ లోనే హీ వాజ్ ఓకే విత్ మీ అండ్ ఐ వాజ్ ఓకే విత్ హిమ్, బట్ స్టిల్ ఇంత నెగిటివిటీ జరిగింది కాబట్టి నేను ఇప్పుడే హోప్స్ పెంచుకోవద్దని నేను అక్కడ కట్ షార్ట్ చేసుకున్నాను. అండ్ ద థింగ్ వాజ్ 19th రోజు మేము మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వీక్ హీ కేమ్ టు ఇండియా. అండ్ రోజులు మంచి లేవు, May 2nd వరకు వెయిట్ చేద్దాము, May 2nd వరకు వెయిట్ చేస్తే అప్పుడు పెళ్లి చూపులు పెట్టుకోవచ్చు అని అన్నారు. సో ఇన్ దట్ మీన్ వైల్ వీ యూస్ టు ఎవ్రీడే చాట్, వీ యూస్ టు టాక్ అండ్ వీ యూస్ టు చాట్ అండ్ వీ వర్ లైక్ చాలా వరకు ఒకరినొకరు అర్థం చేసుకున్నాము. హీ వాస్ హ్యాపీ విత్ మీ అండ్ ఐ వాస్ హ్యాపీ విత్ మీ. అండ్ సడన్లీ పెళ్లి చూపులు అయ్యాయి. పెళ్లి చూపులలో వీ వర్ లైక్ వెరీ హ్యాపీ అండ్ దే వర్ లైక్ హింటింగ్ మీ. అక్కడ మా కజిన్ వాళ్ళ బాబుని తీసుకెళ్ళాం అనమాట. వాళ్ళ మమ్మీ అన్నారు, మీ అమ్మమ్మని మేము తీసుకెళ్లిపోతాము అని అనగానే మాకు అర్థం అయిపోయింది, దే వర్ లైక్ వెరీ క్లియర్ అని. నెక్స్ట్ డే నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసాను, బికాజ్ నాకు హైబ్రిడ్ ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్ళాలి, మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత వెంటనే హీ కేమ్ టు పిక్ మీ అప్ ఇన్ ఆఫీస్ అండ్ ఆఫీస్కి వెళ్ళాం. ఆ మూమెంట్ లో ఏం జరిగిందంటే డాడీ కాల్ చేశారు, ఆ అబ్బాయి వాళ్ళు పుష్ చేస్తున్నారంట మ్యారేజ్ కి, మేము అఫీషియలైజ్ చేసుకుంటాం, ఇంకా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, మేము మ్యారేజ్ చేసేస్తాము అని అనగానే ఇంకా మాకు తెలియకుండానే మా పేరెంట్స్ ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు, May 21st అని చెప్పి. May 21st అని చెప్పిన తర్వాత నేను షాక్ అయిపోయా. ఆ ఇంకో 20 minutes లో హీ కేమ్ టు హైదరాబాద్ అండ్ హీ పిక్డ్ అప్ ఇన్ మై ఆఫీస్. అండ్ దెన్ మేము హ్యాట్కి వెళ్ళాము లంచ్ కి, బికాస్ హీ హాస్ హిస్ వీసా స్టాంపింగ్ ఇన్ ఢిల్లీ ద నెక్స్ట్ డే అండ్ హీస్ ట్రావెలింగ్ టు ఢిల్లీ. సో తను వచ్చాడు, మేము వెళ్ళాము, లంచ్ కి వెళ్ళాము. అక్కడ కూడా నేను సీరియస్ గా మాట్లాడాను, నువ్వు మళ్ళీ డిసైడ్ చేసుకో, బికాస్ మ్యారేజ్ ఇస్ ఎవ్రీథింగ్. అండ్ నేనైతే ఐ వాస్ వెరీ క్లియర్, లైక్ నా పాస్ట్ ఏదైతే ఉందో అది నేను చెప్పాలి కంప్లీట్ గా అని అనుకున్నాను. బట్ అందరూ నన్ను రిఫ్రైన్ చేశారు, ఇట్స్ వెరీ లాంగ్, అదొక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, అది ఒక చెత్త లవ్ స్టోరీ, అందులో నీకు తప్పు కూడా ఏం లేదు, అండ్ అబ్బాయిలు అర్థం చేసుకుంటున్నారులే, ఇవన్నీ అవసరమా, లేనిపోని కొత్త ప్రాబ్లమ్స్ ని లైఫ్ లో వద్దు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పెళ్ళైన తర్వాత ఈ టాపిక్స్ వచ్చినప్పుడల్లా, స్టార్ట్ ఇట్ అఫ్రెష్ అంటే ఐ ఫెల్ట్ ఎస్ అది కూడా నిజమే కదా, ఇదంతా నిజమే, అది కూడా అంతే నిజం, వై షుడ్ ఐ గివ్ ఎ థాట్, పాజిటివ్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ గానే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. అండ్ వి వెంట్ టు హ్యాత్, వి హ్యాడ్ లంచ్ అని మాట్లాడిన తర్వాత, లేదు నేను కంప్లీట్లీ క్లియర్ ఉన్నాను, నాకు నువ్వు నచ్చావు, నేను చేసుకుంటాను. ఎందుకనంటే హీ టోల్డ్ మీ ఫ్యామిలీస్ నచ్చినాయి అండ్ నువ్వు ఇలాగ మనీ వైజ్ మనీ మైండెడ్ కాదు అని అనిపించింది. అండ్ మా ఇద్దరు సిగ్నేచర్ వర్డ్ ఒకటి మ్యాచ్ అయింది అనమాట. ఏంటి అని అంటే, ఏంటది? ఈ డబ్బులు కెరియర్స్ ఇవన్నీ కాదు, లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అని కాదు, గుడిసెలో ఉన్నా సరే వైఫ్ అండ్ గొడవలు ఏం లేవు అని అంటే యు ఆర్ హ్యాపీ, దట్ ఈస్ సక్సెస్ అనేది అదొక సిగ్నేచర్ థింగ్ అనమాట. హీ నైస్. యూస్ ద సేమ్ లైన్, బాగుంది. Loved it. ఇంకా ఐ ఫెల్ లైక్ అరే ఇది నా లైన్, నేను సేమ్ ఇంతే చెప్తాను ఎవరికైనా. అండ్ దానికంటే ముందు రోజు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడారు, వాళ్ళ అన్నయ్య ఒక మాట అన్నాడంట, అరే ఇవన్నీ కాదరా కెరియర్స్, ఇవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ అబ్బాయి టెన్షన్ ఏముండే అంటే తనకి వీసా పిక్ అయింది కానీ వీసా స్టాంపింగ్ ఇంకా అవ్వలేదు, అప్పటికే పెళ్ళి అంటున్నారు, నేనేమో ఇక్కడ ఇండియాలో సెటిల్డ్ కదా, నా లైఫ్ ఏమైపోతుంది అనేది తన కన్సర్న్ ఉంది. అదే విషయం వాళ్ళ అన్నయ్యకి షేర్ చేస్తే వాళ్ళ అన్నయ్య అన్నాడంట, అరే ఇవన్నీ కాదరా, ఇవన్నీ ఎప్పుడైనా వస్తాయి, ఫ్యామిలీస్ నువ్వు కొనలేవు, మళ్ళీ ఆ అమ్మాయి ఇట్లా చెప్తుందన్నావు కాబట్టి నువ్వు మ్యారేజ్ చేసేసుకో కదా, తప్పేముంది అని అంటే నాతోని అదే విషయం అన్నాడు. నేను అన్నాను, ఈ వీసాస్ నీకు వీసా స్టాంపింగ్ అయిందా కాలేదా, ఈ వీసా కాదు, నీకు ఏ వీసా లేదా, ఇండియాలోనే మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం, ఆ క్యాపిటల్ అమౌంట్ ఏదో ఒకటి చేసి మనం ఇండియాలోనే సెటిల్ అయిపోదాం కావాలి అని అంటే, నువ్వు వీసా ఇవన్నీ పక్కన పెట్టు, యాజ్ అ పర్సన్ నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా అదొక్కటి ఆలోచించుకొని ఈ పెళ్లికి ఎస్ చెప్పు, ఏదైనా సరే నీకు మళ్ళీ సెకండ్ థాట్ కూడా ఇస్తున్నాను. ఇంకా